ఈరోజు మానవాళిగా ఉన్న మన చుట్టూ రకరకాల సమస్యలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు. అంతేనా? కాదండి. నాకు ఏ బాధలో లేవన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఒకరు చంద్రలీల గారు తప్ప. రాలేదావిడి? మొత్తానికి రాలేదావిడి. ఆవిడకి ఏ బాధ లేదు నిజంగానే. చెప్పండి, నాకు ఏ బాధ లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు లేరా? చెప్పండి. అందరికీ ఉన్నాయా? వెరీ గుడ్. బాధల్లో నేను పడిపోవట్లేదండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను ఇందాక అడిగింది వేరు, ఇప్పుడు అడిగింది వేరు. బాధలు ఉన్నాయన్నది నిజం. నాకున్న బాధల్లో నేను కూరికిపోవట్లేదండి, నాకున్న బాధల్లో నేను పడిపోవట్లేదండి, నాకున్న బాధలను బట్టి నేను బలహీన పడతలేదండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి అంటున్నాను నేను. ఇన్ని బాధలు వచ్చినా మీరు బలహీన పడట్లేదు. వందనాలమ్మ మీ ఇద్దరికి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక. కానీ నిజం చెప్పనా, ప్రతి మనిషి 100కి 99% ఒక బాధ రాగానే ఆ బాధను బట్టి ఖచ్చితంగా బలహీనపడతాడు. ఖచ్చితంగా. అరే నా ముందు ఏంటి శ్రమ, నాకేంటి కష్టం, నా బ్రతుకు ఎలా ఉందేంటి, నా పరిస్థితి ఎలా ఉందేంటి, ఇక్కడితో నా జీవితం ఆగిపోయిందా అని 100 రకాల ఆలోచనలు పీడిసి తినేస్తాయి. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? వెరీ గుడ్. ఇప్పుడు ఒక మాట అడుగుతాను. బాధలు చూసి మనిషి ఎందుకు బలహీన పడుతున్నాడు మీరు చెప్పండి. చంద్రలీల గారు రాకపోతేను మన ఎవరు చరిత్ర వచ్చింది కదా, చెప్తారు. చెప్పండి, బాధలు చూసి మనిషి ఎందుకు బలహీన పడుతున్నాడు? ఎందుకు భయపడుతున్నాడు? నేను ఇంకా అలా అడుగుతుంటే నేను అలా అడుగుతూ వెళ్ళిపోతాను. నేను ఎందుకు బలహీన పడుతున్నాడు, ఎందుకు భయపడుతున్నాడు అని అడిగితే మీకు తెలిసిన సమాధానమే, అయినా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి చదువుదాం. అందరూ తీయండి. లూకా సువార్త 21వ అధ్యాయం. అందరూ తీద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయం. ఒక మంచి విషయాన్ని మీ మనసులో పెట్టి ఆమెనంటానే అందరూ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయం తీసారు బంగారు తల్లు? వెరీ గుడ్. 21వ అధ్యాయం లూకా సువార్త 26వ వచనం చదువుతాం. 26వ వచనం. అందరూ చూడండి ఆ మాట, అందరూ చూడండి. ఎందుకు పడిపోతున్నాం, కష్టాల్లో ఎందుకు కూరిపోతున్నాం, బాధలకు ఎందుకు లొంగిపోతున్నాం, భయాలకు ఎందుకు కృంగిపోతున్నాం అని అడిగితే ఇక్కడ ఒక సమాధానం దొరుకుతుంది. అందరూ చూసే ప్రయత్నం చేద్దాం. 26వ వచనం. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. ఏ శక్తులు కదిలించబడుతున్నాయంట? ఏమున్నాయేటి ఆకాశంలో శక్తులు? సూర్యుడా, చంద్రుడా? చెప్పాలి మీరు. ఆకాశంలో ఏమున్నాయంట? శక్తులు. ఏ శక్తులు అవి? మాట్లాడండి మీరు. ఏ శక్తులు ఉన్నాయి మీకు తెలుసో తెలీదో? ఆకాశంలో దురాత్మ శక్తులు ఉన్నాయి. ఏ శక్తులు? మళ్ళీ సొంత మాట అనుకుంటారు. చూడండి, ఎఫెసీ పత్రిక ఆ మాట రాస్తాడు క్లియర్గా. అది బూయకండే ఒకసారి, అది అలాగే ఉంచి ఎఫెసీ పత్రిక తీద్దాం. ఎఫెసీ పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 12వ వచనం, 6వ అధ్యాయం 12వ వచనం, 6:12. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ ప్రస్తుత అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ. ఏమున్నాయి? దురాత్మలు. ఎక్కడ? చెప్పండి. అవేటి అంటే తర్వాత మాట్లాడుకుందాం. కానీ మొత్తానికి ఆకాశంలో దురాత్మల శక్తులు ఉన్నాయి. ఇవేం చేస్తున్నాయంట? వచ్చేద్దాం. లూకా 26. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదకి రాబోవుచున్న వాటి విషయమై ఏం కలిగి? భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు. అది పట్టుకోండి. ఏం చెడి? మళ్ళీ చదువుదాం. మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. ఎందుకు పడిపోతున్నారు అమ్మ? చెప్పండి మీరు. ఎందుకు పడిపోతున్నారు? ఏం లేక. అది నీకు భయం ఎందుకు వేసిందంటే ధైర్యం లేక. ఎందుకు సమస్యను ఎదుర్కోలేకపోయావంటే ధైర్యం లేక.
ఎందుకు ఒక సమస్యను చూసి కృంగిపోతున్నావంటే చెప్పండి, ఏం లెక్క చెప్పండి. ఇక్కడ ఎన్నో 100 రకాల బాధలండి. పెళ్ళైనోడికేమో పెళ్ళైన బాధలు, అవనోడికి అవన బాధలు, చదువుతున్నవాడికి చదువుతున్న బాధలు, చెప్పండి, ముసలోడికి ఆ వయసు బాధలు, పొడుసోడికి ఆ వయసు బాధలు, ఇంక చెప్పక్కర్లేదు. మనిషికి డివిజన్ ప్రకారం ఉన్నాయి బాధలు. కానీ చాలా మట్టుకు బాధల్లో కృంగిపోయేవాళ్ళు, కూరుకుపోయేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎందుకయ్యా అంటే బైబిల్ చెప్తుంది, ఏమీ లేక పడిపోతున్నారంట. వెరీ గుడ్. ఏం లేక? ధైర్యం లేక. అంటే ఇప్పుడు బాధలన్నిటిలో మనం పడిపోకుండా ఉండాలంటే మనకేం కావాలి చెప్పండి అమ్మా, ఏం కావాలి? ధైర్యం వస్తే పడే ప్రసక్తి లేదా? లేదా? మీరు ఎప్పుడైనా చూడండి, ధైర్యం ఉన్నవాడు పడిపోవడం. సైకిల్ ఎప్పుడైనా దొక్కారు మీరు ఎవరన్నా చెప్పండి? చిన్నప్పుడు. కొంతమంది ఇప్పటికీ సైకిల్ తొక్కడం రాని వాళ్ళు ఉంటారు. ఇప్పటికీ బండి నడపడం రాని వాళ్ళు ఉంటారు. ఏరా బాబు అంటే వాడు చెప్పే సమాధానం తెలుసా? పడిపోతానేమో భయం అండి. అందుకని ఏం చేయలేదంట, మొత్తానికి నేర్చుకోలేదు. మరి ఎవరు నేర్చుకుంటారంటే పడినా సరే నేర్చుకోవాలని ధైర్యం ఉంటుంది చూసారా, వాడే నేర్చుకోగలడం. నా వాడికి అర్థం తెలీదా? అంటే ధైర్యం ఉంటే పడిపోమా? ఖచ్చితంగా. మరి నేను మాట్లాడుతున్నాను, ఇప్పుడు మనకున్న బాధలు, ఇబ్బందులు అన్నిటిలో మనం నెగ్గాలంటే మనకేం కావాలి? వెరీ గుడ్. ధైర్యం ఎలా వస్తుంది? బలం అయితే తెలుసు, బూస్ట్ తాగితే బలం వస్తుంది. మరి ధైర్యం హార్లిక్స్ కదా. ధైర్యం ఎలా వస్తుంది? వెరీ గుడ్. ధైర్యం ఎలా వస్తుంది అని మీరు అడిగితే, ధైర్యాన్ని పొందుకున్న ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను, బాగా వినాలి. మీ అందరికీ తెలుసు, పాత నిబంధన ఒక ప్రత్యేకమైన జనాంగం. ఎవరాళ్ళు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు అనగానే చాలా రకాల డివిజన్స్ లేదా రకాల సందర్భాలు కనబడతాయి. అందులో సందర్భాన్ని బట్టి మనం ఆలోచించాలి. ఇప్పుడు చెప్పబోయే ఇశ్రాయేలీలు ఎవరంటే, చెర నుండి వచ్చిన తరువాత ఇశ్రాయేలీలు. ఏ చెర నుండి? బబులోను చెర నుండి. ఎక్కడికి వచ్చేసారు? మరలా వారి దేశానికి. పారసిక దేశపు రాజు హయాంలో మీరు మీ దేశానికి వెళ్ళిపోండి అనే కబురు ఇచ్చాడు. ఎవరో? దేవుడు. ఇచ్చినప్పుడు ఆయన మందిరము కట్టాలని వచ్చారు. ఎవరి మందిరాన్ని చెప్పండి అమ్మా? అమ్మా బాగానండి. ఎవరి మందిరాన్ని? మళ్ళీ అడుగుతున్నాను, దేవుని మందిరం కట్టడం చిన్న పనా కాదా? కాదా? చిన్న పనా కాదా? మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, చూడ్డానికి ఇంతే అనుకుంటాం కానీ ఒక పాక గడితే తెలుస్తుంది ఆ బాధ. నిజంగా ఒక చిన్న పాక కట్టినా దాని వెనకుండే ప్రయాస చిన్నది కాదు. అలాంటిది పాడైపోయిన మందిరాన్ని మరలా కట్టే ప్రయత్నం చేయాలి వీళ్ళు. వెరీ గుడ్. అలాంటి ప్రయత్నం చేయడానికి ఇశ్రాయేలీలందరూ వస్తున్నారు. వస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, మీరందరూ అయితే ఎవరి కాళ్ళే చేయలేరు కాబట్టి మీకు ఒక నాయకుడిని పెట్టుకోండి అన్నాడు. ఎవరు ఉండాలి? నాయకుడు. షుడ్, ఖచ్చితం. అది మీకు లీడర్ ఉండాలి అన్నాడు. సరే ఎవరిని పెట్టుకుందాం అంటే వాళ్ళెవరో అనుకునే లోపే దేవుడు ఒక వ్యక్తి పేరు చెప్పాడు. ఎవరి పేరు చెప్పాడు? మొట్టమొదటి నాయకుడు ఎవరు? చెర నుండి వచ్చిన తరువాత మందిరం కట్టడం విషయంలో మొదటి బ్యాచ్కి నాయకత్వాన్ని వహించిన నాయకుడు ఎవరు? చెప్పపోయారా? మామూలుగా ఉంటుంది మీకు. సరే, ఎన్ని బ్యాచ్లకు వచ్చారు చెర నుండి? 2. చెర నుండి ఎన్ని బ్యాచ్లకు వచ్చారండి? అబ్బా, ఆయన అన్నట్టే చేస్తున్నారు మీరు. నేను ఎక్కువ పెడేస్తున్నట్టు ఉంది. చెప్పండి, ఎన్ని బ్యాచ్లకు వచ్చారు చెర నుండి? ఎన్ని? అబ్బా, చూసారా, నీకు అర్థమైంది కదా అన్నీ. సరే, వెనక నుంచి వద్దాం. లాస్ట్ బ్యాచ్ నాయకుడు ఎవరంటే నెహెమ్యా. ఆయనకు ముందు ఎవరు? ఎజ్రా. ఆయనకు ముందు అంటే మొట్టమొదటి బ్యాచ్ నాయకుడు ఎవరంటే జెరుబ్బాబేలు. ఏ పేరు చెప్పండి మీరు? ఎవరు? ఎందుకు జెరుబ్బాబేలుని నాయకుడికి ఎవరు పెట్టారో తెలుసా? తీర్థం తీయండి, ఎజ్రా గ్రంథం అందరూ తీయాలి. ఒక మాట చూసి ఆమెనందాం. ఎజ్రా గ్రంథం అందరూ తీయాలి. మొదటి అధ్యాయం
మాట్లాడకండి, కూర్చోబాబు. అమ్మ అనితమ్మ అయ్యప్పని కూర్చోబెట్టండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం గబగబ చదువుతాం. అదంతా చదివే సమయం మన దగ్గర లేదు కాబట్టి నేను డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్తాను. వెరీ గుడ్. 1వ అధ్యాయం ఎన్నో వచనం చదువుతాం? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. పారసిక దేశపు రాజైన కోరేషు తన ఖజానాదారుడైన మిత్రి దాతు ద్వారా వాటిని బయటకు తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపతియగు షేష్బజ్జరు చేతికి అప్పగించెను. ఎవరి చేతికి? ఆ షేష్బజ్జరు ఎవరు? ఆయనే జెరుబ్బేలు. ఆయనకున్న మరొక పేరు ఏంటి? జెరుబ్బేలు. మరొక పేరేంటి? షేష్బజ్జరు. అంటే ఇప్పుడు ఈ బాధ్యతను ఎవరిచ్చారు ఆయనకి? చెప్పండి. వెరీ గుడ్. దేవుడిచ్చాడు. ఎవరికి? జెరుబ్బేలుకి లేదా షేష్బజ్జర్కి. అమ్మ మాట్లాడుతున్నాను వినండి. ఒక బాధ్యత నాయకుడిగా ఒక వ్యక్తి అప్పచెప్పామంటే నడిపించగలడు అని అప్పచెప్తామా, నడిపించలేడని అప్పచెప్తామా? అంతేనా కదా? ఇంకా చెప్పనా, ఇక్కడ ఉన్నది చిన్న బాధ్యత కూడా కాదు. కొన్ని వేల మంది ఇప్పుడు వీళ్ళందరితో పని చేయించాలి, వీళ్ళందరూ కలిసికట్టుగా చేయాలి. ఎవరి పని? దానికి ఈయన లీడర్షిప్ వహించాలి. అంటే ఈయన ముందున్నది ఎంత టాస్క్ చూడండి. అది పెద్ద పని ఏముందని మీరు అనుకుంటే నేనేమంటానంటే కరెక్ట్గా మీ ఇంటిని నడిపించగలరా అని అడుగుతున్నాను నేను. అవుతండి, కరెక్ట్గా మన ఇంట్లో వాళ్ళందరూ మన మాట వింటారా? పెద్దోడికి నచ్చితే చిన్నోడికి నచ్చుతావు, భర్తకి నచ్చితే భార్యకి నచ్చుతావు, అమ్మకి నచ్చితే నాన్నకి నచ్చుతావు. అంటే ఒక ఇంటిలోనే ఒక లీడర్షిప్ యాక్సెప్ట్ చేసే అవకాశం లేదు. ఇన్ని వేల మందిని నడిపించాలంటే ఎంత సమర్థుడై ఉండాలి. ఇప్పుడు ఆ వ్యక్తిని నిలబెట్టాడు. ఎవరిని చెప్పేశాను? ఎవరిని? జెరుబ్బేలుని. వెరీ గుడ్. బాగా నడిపించాలా, బాగా నడిపించక్కర్లేదా? వెరీ గుడ్. నడిపించాడా, నడిపించలేదా? మీకు తెలిసిన మట్టుకు చెప్పండి. నడిపించలేదా? సూర్యబాబు గారు నడిపించాడా, నడిపించలేదా? నేను చెప్పనా, మందిరం పని అలా ప్రారంభించగానే అలా ఆగిపోయింది. ఏ పని చెప్పండి మీరు? ఏ పని? మందిర పని. 3వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. మందిర పని నిలిచిపోయెను. ఉందా? 3వ అధ్యాయం చివరి మాట. యెషయా గ్రంథం 3వ అధ్యాయం చూడండి, చివరి మాట ఏం రాశాడు? 3వ అధ్యాయం చివరి వచనం. యెరూషలేములో నుండి 4వ అధ్యాయం చివరి వచనం. 4వ అధ్యాయం చివరి వచనం. యెరూషలేములో ఉండు దేవుని మందిర పని నిలిచిపోయెను. ఏమైపోయింది? ఆగిపోయింది. ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు ఏమైంది తెలుసా? మీ అందరూ తెలుసు. ఎవడ పని ఆడు చేసుకోవడం మొదలుపెట్టాడు. అందరూ ఎవరి పని వదిలేశారు? చెప్పండి. వెరీ గుడ్. ఇప్పుడు మాట్లాడుతున్నాను. అంటే నాయకుడుగా ఉన్న జెరుబ్బేలు బాగా నడిపించినట్ట, నడిపించినట్ట? నడిపించలేదా? వాళ్ళు ఆగిపోతే ఈయనేం చేస్తాడు? అలా అన్నారు కాక మరి అందుకే కదా పెట్టింది. ఎందుకు? నాయకుడు అంటే అర్థం ఏంటి? పెత్తనం చేస్తాడని కాదు, 10 మందిని నడిపిస్తాడని. నిజం చెప్పనా మనస్ఫూర్తిగా? సూర్యబాబు గారు, సూర్యప్రకాష్ గారు, ఈ రోజుల్లో పెత్తనం చేసే నాయకులు ఉన్నారు కానీ నడిపించే నాయకులు లేరు. నిజమా కాదండి? వాస్తవా కదా? పెత్తనం చేయడానికి అవకాశం ఉంది. పదండి అనే మాట చాలా తక్కువైపోయింది, కొదువైపోయింది. ఈరోజు నాయకుడు ఉన్న జెరుబ్బేలు తన నాయకత్వంలో ఈ పని ఆగిపోయింది. అంటే బాగా నడిపించాడా, నడిపించలేదా? చెప్పండి. నడిపించలేదా? మాట్లాడండి. వెరీ గుడ్. బాగా నడిపించాడు. చెప్పాను కదా నేను మంచోడు కదని. ఎందుకో చెప్పనా, సాఫీగా వెళ్ళిపోతున్న పని ఎవడన్నా నడిపిస్తాడు. ఇప్పుడు పని ఏమైపోయింది? ఆగిపోయింది కదా. మీ తర్వాత అధ్యాయం చూడండి, 5వ అధ్యాయం ఎన్నో వచ్చును? రెండవ వచ్చును. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బేలును యోజాదా కుమారుడైన యోషువాయు లేచి యెరూషలేమును దేవుని పనిని
మందిరమును కట్ట నారం బిచ్చిరి. స్టార్ట్ అయిందా ఆగిందా? అంటే స్టాప్ వచ్చిన పని మరలా ఏమైపోయింది? స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, నడిపించాడా నడిపించలేదా? వెరీ గుడ్. ఇప్పుడు మాట అడిగి ఆమెనంటాను. పని ఏమైపోయింది? ఇందాక ఆగిపోయింది, మరలా ఏమైంది? స్టార్ట్ అయింది. మరి ఇందాక ఆగిపోయినప్పుడు అదే నాయకుడు, మరలా స్టార్ట్ అయినప్పుడు అదే నాయకుడు. ఇందాక ఆగిపోయినప్పుడు ఎందుకు బలహీనపడ్డాడు? మధ్యలో మరలా ఏం జరిగి బలపడ్డాడు? ఎలా? ధైర్యం ఎలా వచ్చింది? మీరు నమ్ముతారా? అమ్మ వినండి, మీరు నమ్ముతారా? ఎంత ధైర్యం వచ్చింది తెలుసా? మధ్యలో ఆగిపోయినప్పుడు నేను చేయలేను అనుకుని ఆగిపోయాడు. నిజంగా నాకు చేత కాదనుకుని ఆగిపోయాడు. కానీ మరలా దానికి నూరంతలు బలముతో మొదలుపెట్టాడు. ఎంత బలం అంటే అక్కడ రాస్తాడండి ఒక మాట, కొండను సైతం బద్దలు కొట్టేంత దమ్ము వచ్చేసిందంట. ఎవరికి? జెరుబ్బయలుకి. చూద్దాం వచ్చిన జకర్యాలో రాశాడు. జకర్యా తీర్థం తీయండి. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం చూడండి. ఆ మాట ఎంత గొప్ప మాట చూడండి. ఎంత బలాన్ని జెరుబ్బయలు పొందుకున్నాడు రాస్తున్నాడు చూడండి. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. ఎవరమ్మా అల్లో? 4వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను, ఎవరండి? అందరూ చెప్పండి. జెరుబ్బయలు నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను. అమ్మ ఒక్కసారి అమ్మ అలా తీసుకెళ్ళండి బంగారు తల్లు. ఒక్కసారి అలా తీసుకొచ్చేయండి టూర్కి. ఎవరు? బ్రహ్మరాజు కూతురా? సూర్యరావు గారు అబ్బాయా? ఇద్దరు పాడుతున్నారా? వెరీ గుడ్. అలాగా కూర్చో చూడండి అమ్మ. వెరీ గుడ్. మరికొల్ల అమ్మాయి ఎక్కువ గట్టిగా పాడుతుంది. సరే, 4వ అధ్యాయం 6వ వచనం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఆత్మ చేతన ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. ఇప్పుడు చదవండి. గొప్ప పర్వతమా, అమ్మమ్మమ్మమ్మ ఆ మాట చూడన్నాం ఒకసారి. గొప్ప పర్వతమా, జెరుబ్బయలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు. పర్వతం అంటే అబ్బా భలే చెప్పింది. పర్వతం అంటే ఏంటి? కొండ. ఏమండి? కొండ అడ్డుపడితే ఏం చేయగలం? మా చిన్నప్పుడు దొర్లి బఠానీ గింజనో కథ వచ్చేది, మీకు తెలియదులే. అందులో కొండలు ఎత్తేసి కూడా అనమాట. అది ఇలా చేతితో కొడితే కొండలు పగిలిపోయి. కథల్లో నిజంగా పని అవుద్దా? చెప్పండి, నిజంగా పని అవదు. కథల్లో ఎత్తినంత ఈజీ కాదు నిజంగా కొండలు ఎత్తడం. కథల్లో చెప్పినంత సులువు కాదు. కథల వరకు బాగుంటాయి, కానీ చిత్రుడు చెప్పనా, ఒక కొండ కొరకు మాట్లాడుతూ అంటున్నాడు. కొండ నీ గొప్పతనం ఎంత? ఎవరి ముందు? ఎవరి ముందు? జెరుబ్బయలు ఉంది. ఎందుకంట? నీవు చదును భూమివి అగుదువు. ఏ భూమి అయిపోతావు అంటే కొండ పగిలిపోద్ది, అంతే కదా అర్థం. కొండ సాప్ అయిపోతుంది మొత్తం. ఎవరి ముందు? చెప్పండి. ఇందాక పని ఆపేశాడే జెరుబ్బయలు, ఆ జెరుబ్బయలు ముందే. కొండ అడ్డు వచ్చినా అది చదునైపోద్ది, అడ్డు లేకుండా పోద్ది. మళ్ళీ అడుగుతున్నాను, ఎవడో ఏదో అనగానే ఓ పని ఆపేసిన జెరుబ్బయలుకి కొండను బద్దలు కొట్టేంత దమ్ము ధైర్యం ఎలా వచ్చింది? ఎలా కలిగింది? వినండి, ఎలా కలిగింది? మళ్ళీ చెప్తున్నాను. ఆ మాట మీకు అర్థమైతే కొండనే బద్దలు కొట్టగలడంట. ఎవరు? జెరుబ్బయలు. మన ముందున్న సమస్యను బద్దలు కొట్టలేమా అని అడుగుతున్నాను నేను. ఎవరి ధైర్యాన్ని బట్టి? జెరుబ్బయలుకి వచ్చిన ధైర్యాన్ని బట్టి. ఇందుకే ఎలా వచ్చింది జెరుబ్బయలుకి ఆ ధైర్యం అంటే, ఇప్పుడు తీయండి హగ్గయి గ్రంథం, అందరూ తీద్దాం. చూడండి అందరూ కూడా ఈ మాట అలా మనసులో పెట్టుకోండి. ఎందుకు మనం వాక్యం వినాలో రాస్తున్నాడు, చూద్దాం. చూడండి హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుతాం ఒకసారి. ఎవరికి ఈ మాటలు చెప్తున్నాడు? రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరమును 6వ నెల 1వ దినమున ప్రవక్త అయిన హగ్గయి ద్వారా యోధా దేశము మీద అధికారియు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బయలుకు. ఎవరికంట చెప్పేది ఈ మాటలు? చెప్పండి, ఎవరికి? ఎవరి ద్వారా? హగ్గయి ద్వారా. ఎవరి ద్వారా? హగ్గయి ద్వారా. ఎవరికి చెప్తున్నాడు? జెరుబ్బయలుకి. ఏం చెప్తున్నాడు? ఎవరి మాటలు చెప్తున్నాడు?
దేవుని మాటలో చెప్తే ఏమైంది? 12వ వచనం, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలును యెహోజాదాకు కుమారుడైన ప్రధాన యాజకుడు యోషువయు శేషించిన జనులందరూ తమ యెహోవా మాటలు ఆలకించి, ఎవరి మాటలు? యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. ఏం చేశారంట? భయభక్తులు పూనారు. అంటే అప్పటి వరకు లేనిది ఎవరి మాటలను బట్టి వచ్చింది? చెప్పండి అమ్మా, ఎవరి మాటలని? అంటే వినండి, కొండను బద్దలగొట్టి దమ్మొచ్చింది. దేన్ని బట్టి? చెప్పండి, దేన్ని బట్టి? దేవుని వాక్యాన్ని బట్టి. ఆ ధైర్యం లేకే పని ఆగిపోయింది. ఆ ధైర్యం లేకే ఒక సమస్యకు భయపడి వెనకడిగేస్తాడు. మీరు తర్వాత చదువుకోండి హెచ్చరిక గ్రంథం. ఇంతకుముందు ఎవడో వచ్చి అడ్డు పెడితే ఆపేసినాడు, మరలా అడ్డు పెట్టి వాళ్ళు వస్తే మేము ఆపమని చెప్పు అని చెప్పి పంపించాడు. దేని బట్టి ఆ ధైర్యం వచ్చింది? చెప్పండి, దేని బట్టి? దేవుని వాక్యాన్ని బట్టి. మళ్ళీ చెప్పండి, దేని బట్టి? దేవుని వాక్యాన్ని బట్టి. అమ్మా అంటే మీరు చెప్పండి, మనం ఎలాంటి బాధల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన వాక్యం మనకు ధైర్యాన్ని ఇస్తుంది ఇవ్వదా? చెప్పండి, ఇస్తుంది ఇవ్వదా? నువ్వు మనస్ఫూర్తిగా ఆలోచిస్తే వాక్యం నీ దగ్గర ఉంటే నీ ముందు ఎంత పెద్ద సమస్య అయినా నిన్ను చూసి వనకాల్సిందే. మనం మాట చెప్తాం కదా, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. తర్వాత నా బాధలలో ఇది కాదు ఇదే. ఏంటి? ఇది కాదు, ఏది? ఇదే నాకు నెమ్మది. ఏది? నాతో చెప్పండి అందరూ కూడా, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. అబ్బాయి మెల్లగా చెప్తున్నారు. నా బాధలలో, గట్టిగా, నా బాధలలో ఇదే నాకు నెమ్మది. వెరీ గుడ్. అంటే ఇప్పుడు వాక్యం ఉంటే మనకేం కలుగుతుంది? ధైర్యం, నెమ్మది, బలం. అలాంటప్పుడు ఎంత పెద్ద బాధనైనా మనం ఏం చేయగలం? ఎదిరించగలం. ఇందాక నాన్నగారు చెప్పారు కదా, సిలువను ఎత్తుకొని మనం ఎవరు పని చేయాలి? దేవుడు పని చేయాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా పక్కన పెట్టి ఎవరు పని చేయాలి? దేవుడు పని చేయాలి. అవన్నీ పక్కన పెట్టాలంటే మనకు ధైర్యం రావాలి, బలం రావాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలన్న ఆసక్తి రావాలి. ఇవన్నీ రావాలంటే మనం బాగా ఏం వినాలి? చెప్పండి, మీరేం వినాలి? వాక్యం వినాలి. ఏం వినాలి? వాక్యం వినాలి. అమ్మా మరలా చెప్తున్నాను, మీరు ఎప్పుడైనా చూసుకోండి, ఈ వాక్యంలో మీరు నేర్చుకున్న మాట ఏదో ఒక సందర్భంలో మీకు తెలియని ధైర్యాన్ని ఇస్తుంటుంది. బైబిల్లో సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను, ఆమెననేసాను. నేను చాలాసార్లు చాలా సందర్భాలను బట్టి జనాల మాటలు బట్టి కృంగిపోయేవాడిని. ఓసారి ఓ సందర్భం చదివాను, చాలా ముచ్చటేసింది నాకు అది. మీ అందరూ తెలుసు, షిమి అనే వ్యక్తి, తెలుసా తెలీదా? ఎవరు? షిమి. ఓసారి రాజైన దావీదు తన బ్రతుకులు అన్నీ కోల్పోయి సొంత కొడుకు చేత తరమబడి అడవిలో పారిపోతున్నాడు. కఠినమైన స్థిత, గొప్ప స్థిత, చాలా ఘోరం. ఆ టైంలో మంచిగా మాట్లాడినా ఆయనకి ఎలా కనబడదు తెలుసా? చెడుగానే. ఒక టైం చూసుకుని వచ్చాడండి. వస్తారు కదా సాధారణంగా, బాగాలేనప్పుడు వచ్చి కావాలని పొలలేసి రెచ్చగొట్టి మనల్ని బాధ పెట్టి టార్గెట్ చేసే మనుషులు ఉండరా? ఉంటారు. వచ్చన్నాడు, ఒరే దావీదు, ఇలాగే మాట్లాడాడు, ఒరే దావీదు, నువ్వు చేసిన పాపాలకి నీకు బట్టిన బతికిది గతిది. నువ్వెన్ని ఆశాలు వేసి ఉంటే ఎంత పాపం మూట కట్టుకున్నావో. ఎవరిని? దావీదుని. నేను చెప్పండి, ఆయన ఒళ్ళంతా కాలిపోయాడు. ఈయన వచ్చాక ఏం పోతున్నాడు? పెట్రోల్ పోతున్నాడు, అంతే కదా. ఇంకెంత బాధ కలుగుతుంది? మనం అయితే ఏం చెప్తాం తెలుసా? అయితే ఆయన చంపేస్తాం, లేకపోతే చచ్చిపోతాం. దావీదు పక్కన ఉన్న వాళ్ళు అదే చేశారు. ఏమని తెలుసా? రాజా, వీడంతా వీడు బతికెత్తా, నిన్నంటాగాడు ఎంతటోడు, నువ్వు ఒక్కసారి పరమేశ్వరి చంపేస్తానండి. మనం ఏమంటాం? నా ముందొద్దు, సైడ్కి వెళ్ళి వేసేయి అంటాం కదా. దావీదు ఏమన్నాడు తెలుసా?
నానా నాకు వినాలి, ఈ మాట వినాలి, నన్ను ఈ బాధపడమని దేవుడే పంపాడేమో. ఎవరిని? షిమిని దేవుడే పంపాడేమో. ఆయన పంపితే నేను ఖచ్చితంగా పడాలి. ఒకవేళ పంపలేదా వాడి సంగతి ఎవరు చూస్తారు? నువ్వు బెంగపడకన్నాడు. ఏం చెప్పండి, అంత దమ్ముగా ధైర్యంగా మన సమస్యలో సమాధానాలు చెప్పగలమా? ఆడే మొత్తం అంతా ఆయమ్మే చేసిందండి. నా 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 జీవితాన్ని ఏ పాలు చేసింది కదా. ఆయమ్మ నోట్లో వేసుకునే ఊరంతా పంచిందండి నన్ను. ఆయమ్మే నన్ను అలర చేసిందండి అంటుంటారు కదా. అంటే ఎవరో ఏదో చేశారు, ఎవరో ఏదో అయ్యింది, లేకపోతే ఎక్కడో ఏదో జరిగిందని మనం లేనిపోని బాధలు, భయాలు, బెదురులు పెట్టుకుని ఇదైపోతాం. కానీ నిజంగా వాక్యం అనే ధైర్యం మనలో ఉంటే దేనికి, ఎవడికి, ఎలాంటి సమస్యకి భయపడాల్సిన పరిస్థితే లేదు. ఆ ధైర్యం దేని ద్వారా మాత్రమే వస్తుంది? వాక్యం ద్వారా. నిజంగా దాన్ని ధైర్యంగా మనం భావిస్తే దేన్ని చూసినా సరే బెదురు అనేది మన జీవితంలో రాదు. ఈరోజు ఒకే మాట చెప్తున్నాను, నాన్నగారు విన్న మాటను కలుపుతూ చెప్తున్నాను. మన ముందున్న ప్రతి దాన్ని మనం పక్కన పెట్టి ఆయన పని చేయాలంటే వాక్యము చేత మనకు ధైర్యం రావాలి. ఆ వాక్యం అనే ధైర్యం ఈ మాటలు వింటూ వాటిని ఆస్వాదిస్తూ వాటి ప్రకారం బ్రతికినప్పుడు మాత్రమే వస్తుంది. ఏదో కూసేపు కూర్చుని వెళ్ళిపోతే మాత్రం రాదు. కాబట్టి దేవుని బిడలగా మనకు ధైర్యాన్ని నింపుతున్నాడు, బలాన్ని నింపుతున్నాడు. నువ్వు బలపడాలి, ముందుకెళ్ళాలని చెప్తున్నాడు. అంత బలాన్ని ఈ శక్తిగల వాక్యం మనకి ఇస్తున్నప్పుడు ఇంక వెనకడుగేసే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో మనం చేయకూడదు. అట్టి బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని మీకు, నాకు, మనకు అందరికీ సంపూర్ణంగా ఆయన అనుగ్రహించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.